Premium triplex villas at Kollur, APR Projects. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్ సిటీని. ఈరోజు ఈ ప్రోగ్రాం మనకు స్పాన్సర్ చేస్తుంది ఎకో తేజాస్ విద్యుత్ వాహనాల సంస్థ. మొన్నటిదాకా ఆయన అలుపెరగని రాజకీయ యోధుడు, ఉగ్గుపాలతోనే ఫ్యాక్షన్ను కల్లారా చూసిన రాజకీయ నాయకుడు ఆయన. 9 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 6 సార్లు విజయం సాధించి 3 సార్లు ఓడిపోయి మంత్రి కావాలన్న ఆ కోరిక నెరవేరకుండానే 2024 ఎన్నికల్లో తన ప్రత్యర్థి గౌరు చరితారెడ్డిపై ఓటమి చెందిన కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు ప్రస్తుతం ఆయన నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఇక్కడ ఇల్లు కూడా ఆయన. ఒక కరడుగట్టిన ఫ్యాక్షన్ నేతగా ముద్రింపబడిన కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు ఆధ్యాత్మిక చింతన ఎలా అవార్చుకున్నారు, ఏంటి అసలుకి 2024 ఎన్నికల ఆయన ఓటమికి దారితీసిన కారణాలు ఏంటివి అన్న పూర్తి వివరాలు కూడా మనం ఈ ఇంటర్వ్యూలోనే తెలుసుకుంటాము. నాకు మొదటి డౌట్ స్వామి, కాటసాని రాంభూపాల్ రెడ్డి అంటే మా చిన్నతనం నుంచి అనమాట. అదేదో 7 మర్డర్స్ అవన్నీ చూశారు, మీ ఫ్యామిలీ అంతా పోయింది, తర్వాత మీరు ప్రతీకార ఇచ్చి అదంతా ఫ్యాక్షన్ అంతా జరిగింది కదా. కాటసాని రాంభూపాల్ అంటే ఆ బుర్ర మీసాలు గుర్తు వస్తాయి అందరికీ కూడా. అప్పట్లోనే మీరు ఇట్లా బుల్లెట్ల దండలు వేసుకొని మీ గుంపుతో అలా జీపుల్లో వెళ్ళేటప్పుడు అందరు నక్కి నక్కి చూసేవారు మిమ్మల్ని అని విన్నామంటారు మేము చిన్నగా ఉన్నప్పుడు చదువుకునేటప్పుడు. అలాంటి కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు ఇంత ఆధ్యాత్మిక చింతన మాలా ఏం అసలుకి? మా ఫాదర్ నుంచి మొదటి నుంచి కూడా మనకు ఈశ్వరుని భక్తి మొత్తం కూడా. నేను ఎమ్మెల్యే కాంతోలికి కూడా యాగంటి స్వామి టెంపుల్కి పోయేవాడిని. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా యాగంటి స్వామిని ఎప్పుడు మర్చిపోలేదు. ఇంకా 91లో ఫస్ట్ మొట్టమొదటిసారిగా శివదీక్ష అయ్యప్ప స్వామి దీక్ష చేసిన తర్వాత 91 నుంచి శివదీక్ష చేయాలనేది ఆ రోజు ఆలోచన చేయడం. ఆ రోజు 91 నుంచి అప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సీఎం గారు, అప్పటి నుంచి స్టార్ట్ చేసినాం. ఇంకా కంటిన్యూగా ఇంకా అప్పటి నుంచి ఇంక ఇయర్ మాత్రం మా మదర్ చనిపోయిన సంవత్సరం తప్ప కంటిన్యూగా ఇప్పటికి 35 సంవత్సరాలు కంటిన్యూగా శివదీక్ష స్టార్ట్ చేస్తాం. అసలు యాగంటీశ్వర ఆలయం దగ్గర నిత్య అన్నదాన సత్రాలు ఏర్పాటు చేసి నిత్య అన్నదానం చేస్తుంటారు అసలు మీరు? ఖచ్చితంగా మనం యాగంటి స్వామి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అని ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఆడ రేపు పొద్దున్న టెంపుల్ కూడా టెంపుల్కు ఆడ ఏమన్నా డెవలప్ కావడానికి ఏం ల్యాండ్ లేదు. ఫ్యూచర్లో ఆ టెంపుల్ డెవలప్ కావాలనుకునే ఇంకొక భక్తులకు అందరికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతోనే దగ్గర ఒక 70 ఎకరాలు దగ్గర ల్యాండ్ కొని సొసైటీ పేట రిజిస్ట్రేషన్ చేసి మొత్తం సొసైటీ యాగంటి స్వామి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ పేటనే రిజిస్ట్రేషన్ కూడా చేపించేసి ఇప్పుడు ఇక్కడ ఉమామహేశ్వర్ నిత్యాన్నదానం అయితేనేమి, మొత్తం ఆడ కాటేజెస్ ఏదేమి వైశ్యాస్కి ఇవ్వడం అయితేనేమి, ఈ బ్రాహ్మిన్స్కి ఇవ్వడం అయితేనేమి, ఇంకా వేరే వాళ్ళ లింగాయతులకి ఇచ్చినాము. మనం టూరిజం డెవలప్మెంట్ కావడానికి టూరిజానికి కూడా వచ్చే భక్తులకు ఉండాలనే టూరిజం కూడా వాళ్ళకు కూడా ఇచ్చినాము. 1 ఎకరా భూమి కట్టించేసినారు. అన్నదానం అంతా కూడా స్వామి మీ ఓన్ ఫండ్స్ ఏంటంటే ఫండ్స్ ఏమైనా కలెక్ట్ చేస్తారు దాతల నుంచి? మొత్తం వచ్చిన భక్తులు కూడా ఇస్తున్నారు. 2004 వరకు కొద్దిగా నా చేతి నుంచి డబ్బులు పడతా వచ్చినాయి తప్ప ఇంకా 2004లో నేను 4వసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మాత్రం అప్పటి నుంచి నా చేతి నుంచి డబ్బులు పడడం లేదు. నేను ఆ డబ్బులు ఏదైతే నేను ఇవ్వాలనుకున్నానో యాగంటి స్వామిలో ఏదో ఒకటి చేయడం, లేకుంటే నిత్యాన్నదానంలో ఏదో ఒకటి డెవలప్మెంట్ చేయడం తప్ప నాకు 2024 నుంచి నాకు డబ్బులు ఇంకా నా చేతి నుంచి ఏం పడదు. మీకు వచ్చే ఆదాయంలో కొంత యాగంటేశ్వరుడికి మీరు కేటాయిస్తుంటారు ఖచ్చితంగా. ఆడైనా కానీ యాదన్న దేవాలయాలకు కానీ ఇప్పుడు మనం మంగంపేట దగ్గర కాశిరెడ్డి నాయన ఆశ్రమం, కాశిరెడ్డి నాయన ఆశ్రమంలో గణపతి నాయన అన్నాడు ఆయన శిష్యుడు. ఆడ వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఈ పద్మావతి అమ్మవారు, గోదాదేవి బాగా టెంపుల్ కడుతున్నారు. అక్కడ కూడా చూసుకుంటున్న ఆయన కాశిరెడ్డి నాయన ఆయన శిష్యుడు, ఆయనతో పాటు మనం కూడా ఆడ డెవలప్మెంట్ ఆయన మేజర్ షేరు. మనం ఏదో ఉడతా భక్తిగా ఆయనకి ఏదో ఒకటి మనం చేస్తాం. మీ తండ్రి కాలం నుంచి ఈశ్వరుడి యొక్క భక్తి అంటున్నారు కదా, అది తండ్రి జమానా అయిపోయింది, మీరు కూడా అలాగే కంటిన్యూ చేస్తున్నారు అంత భక్తితో? అంటే మొదటి నుంచి నేను చదివేటప్పటి నుంచి కూడా, నేను ఇంటర్మీడియట్ చదివేటప్పటి నుంచి కూడా ఈ శనివారం కానీ సోమవారం కానీ నాన్ వెజ్ తినకుండా ఉండడం అనేది అప్పటి నుంచి మొదటి నుంచి కూడా చదువుకునే టైం నుంచి కూడా అప్పటి నుంచి కూడా స్టార్ట్. మీ కుమారుడు నరసింహారెడ్డి గారు కూడా వచ్చింది ఇది ఆల్మోస్ట్ అలా అది ట్రెడిషనల్ జనరేషన్ కదా, అది ఇప్పుడు జనరేషన్ చేయింది కదా. తిన్నారు వాళ్ళు కూడా కంటిన్యూ అంటే ఇంత భక్తి ఉందా నరసింహారెడ్డికి?
ఖచ్చితంగా మా 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 పుట్టిన మా మనవనికే ఏంది మనవాడికి కూడా వచ్చేసిందా? మా మనవడు వస్తే లోపలికి వచ్చింటాడు. ఇంకా మనం చేయాలి అంటే అది ట్రెడిషనల్ కదా, తండ్రి ఇంట్లో చూసేదాన్ని బట్టి వాళ్ళకి వచ్చేస్తుంది అంతే. ఇంకా ఒకప్పటి ఫ్యాక్షన్ కుటుంబంలో ఇప్పుడు అంతా ఆధ్యాత్మికవేత్తలు తయారవుతున్నారు. అయితే అంతా మీరు ఆ రోజు ఫ్యాక్షన్ ఉన్నాయని కూడా ఆధ్యాత్మికంగా ఫ్యాక్షన్కు సంబంధం లేదు. ఓకే. మనం విధి లేని పరిస్థితుల్లో మేము ఫ్యాక్షన్లో ఇరుక్కపోయినాం తప్ప ఫ్యాక్షన్ కోరుకోవాలని ఎవరు కోరుకునే పరిస్థితులు ఉండదు. 2004 ఫ్యాక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఫ్యాక్షన్ రాజకీయాలకు వచ్చి చెప్పేసినాను. ఓకే. అదే మెంటాలిటీగా ఉండింటే పరిస్థితి వేరు ఉండిండి. అది లేదు కాబట్టి అవన్నీ వదిలిపెట్టేసి ఇక్కడ మొత్తం అంతా కూడా ఉన్నాం కాబట్టి ఒక్కొక్కరు కూడా నాలుకే కోస్తాం అది కోస్తామని కూడా ఏం మాట్లాడకుండా ఉండలేని పరిస్థితులు ఉన్నాం. ఉప్పు కారం తింటున్నారా? తింటున్నాం కానీ ఆ లైఫ్ వదిలిపెట్టేసినాం. ఈ లైఫ్లోకి వచ్చినాం కాబట్టి, టౌన్ జీవితంలోకి వచ్చినాం కాబట్టి ఎవరి పోపు పుణ్యకార్య వాళ్ళవే, మనం వాళ్ళని గురించి పెద్దగా ఆలోచన చేయకూడదనే పరిస్థితిలో మనం ఉన్నాం. 2004కు ముందు కాటసాని రాంభూపాల్ రెడ్డి అయి ఉంటే ఇప్పుడు 4 కోసం అది కోసం అంటే ఏమయ్యేది పరిస్థితి? ఇప్పుడు మనం ఏం చెప్పలేము. ఇప్పుడు ఆ టైం మారిపోయింది కదా. ఇప్పుడు దగ్గర 12 ఏళ్ళు 13 ఏళ్ళు ముందుకు వచ్చేసాం. వెనక జీవితం గురించి ఆలోచన చేయడం వేస్ట్. నాకు ఒకటే డౌట్ చాలా రోజు అడగాలనుకుంటున్నా. కాటసాని రాంభూపాల్ రెడ్డి అంటే అందరికీ ఆ మీసాలు అదంతా గుర్తొస్తుంటారు అనమాట. ఫ్యాక్షన్ అంతా అయిపోయింది. ఇప్పుడు స్మార్ట్గా తయారైండొచ్చు కదా మీరు. ఆ మీసాలు అంతా ఫుల్గా తిప్పేసి పెట్టారు, రొయ్య మీసాలు పెట్టేసింటారు. అసలు ఏం లేదు, మామూలుగా ఉండే మీసాలు ఎందుకు తీసేయాలనేది అంతే తప్ప అంతకంటే తగ్గియచ్చు కదా అని. అంత ఒక ఫ్యాక్షన్ నేతకి ఎలా ఉంటాయి ఇప్పటికీ. నేను తగ్గియాలని చూసాను కానీ నాతో పరిచయం ఉండేటోళ్ళు ఓల్డ్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా నువ్వు పొరపాటున కూడా మిసాలు తీసేయద్దు, నువ్వు తీసేస్తే కనుక్కోవడం కష్టం. నేను మామూలుగా తిరుపతికి పోయి ఎప్పుడన్నా కూడా ఉంటాను కదా, మామూలుగా ఉంటే మిసా లేకపోతే నేను కనుక్కోవడం కష్టము. నాకు 2-3 ఆఫీసర్లు కూడా చెప్పినారు నువ్వు పొరపాటున కూడా మిసాలు తీసేయద్దు, మిసాలు తీసేస్తే నేను కనుక్కోవడం కష్టం. ఓకే. అప్పటి నుంచి ఇంకా అట్నే కంటిన్యూ చేస్తాను. అభిమానుల కోరిక మేరకు అలా పెంచుతున్నారు అనమాట. ఓకే. ఇక అసలు విషయంలోకి వచ్చేసాను. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీరు దాదాపు 9 సార్లు పోటీ చేశారు. మీరు ఓడిపోయింది 99లో, 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ గెలుపు అంచుల వరకు వచ్చారు. సెకండ్ ప్లేస్ అనుకుంటా ఆ రోజు మీది. ఇక 2024లో ఇక గాలి అనేది అలా అందరినీ నెట్టికేసింది, కొంతమంది ముందుకు తోసేసింది లేండి. అంటే 6 సార్లు విజయం సాధించారు మీరు, 3 సార్లు మాత్రం ఓడిపోయారు. నాకు తెలిసి విజయానికి కాటసాని రాంభూపాల్ రెడ్డికి అవినాభావ సంబంధం ఉంటుంది. అంటే వాళ్ళిద్దరు కవల పిల్లలు లాంటి వాళ్ళు అనుకోవచ్చు అనమాట. అంటే 6 సార్లు మీకు విజయం కట్టబెట్టింది. అలాంటి మీ జతగట్టిన విజయం ఈసారి ఎందుకు దూరం అయిపోయింది? అసలు మిమ్మల్ని వదిలి ఎందుకు పోయింది? 2 కారణాలు. మేము చేసే అభివృద్ధి చెప్పుకోలేకపోవడం ఒకటి, మాకు ఫుల్గా సపోర్ట్ చేసే మీడియా మా చేతులు లేకపోవడం ఒకటి. ఓకే. మేము మంచి చేసినా కూడా దాన్ని నెగిటివ్గా చూపించే మీడియా మాకు అగెనెస్ట్గా ఉండడం ఒకటి. చెప్పేదానికి మాట్లాడే మాటలు కూడా పొంతు లేకుండా ఇప్పుడు ఒకటి మా పరిస్థితి ఏమైపోయిందంటే, మేము ప్రతి ఒక్క పేదవానికి కూడా న్యాయం జరగాలనే ఉద్దేశం మేము చూసినాం. గడప గడప తిరిగినాం. ఇంకా ఎవరికన్నా అన్యాయం జరిగితే అటువంటి వాళ్ళకు న్యాయం చేయాలని. అది ఒక విధంగా మనం అంటే దీన్ని బట్టి చూస్తే ప్రజలలో అవగాహన శక్తి పెంచుతానుకున్నాం కానీ దాంట్లో వాళ్ళకు ఒక విధమైన కసి పెరుగుతుంది అనేది ఆలోచన చేయలేకపోయినాం. పక్కటి మీకు వచ్చి మా వానికి హనుమంతరెడ్డికి రాకపోయేలకు నీకెందుకు ఎక్కువ వచ్చింది నాకెందుకు తక్కువ వచ్చింది అనేది దాని మీద చాలా సార్లు కొన్ని పరిస్థితులలో కొన్ని ఇండ్ల దగ్గరకు పోయి వాళ్ళకెందుకు ఎక్కువ ఇస్తున్నారు మాకెందుకు, అది ఒకటి మాకు మైనస్. ఇప్పుడు ఇవన్నీ ప్రజలకు ఎవరికి ఇచ్చేది వాళ్ళకు గోప్యంగా ఉండాల్సిందే తప్ప దీన్ని మనం ఓపెన్ చేయడంతో కూడా కొద్దిగా రానోడు ఒక విధంగా ఫీల్ అవుతారు. ఒకరు ముందుగానే ఈ గవర్నమెంట్ పథకాల మీద అవగాహన కల్పినటోళ్ళు వాళ్ళు ఈ రేషన్ కార్డులు కానీ లేకుంటే ఇంకొకటి కానీ ఇన్కమ్ ట్యాక్స్లు కానీ ఇవన్నీ కూడా కుటుంబాల నుంచి వేరైపోయి వాళ్ళు పక్కన ఉండడము, వాళ్ళు కార్డు చేసుకునేటోళ్ళు జాగ్రత్త పడిన జాగ్రత్త పడిన వాళ్ళు అందరూ మా మీద కోపం పెంచుకున్నారు. అది ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే మేము ఓడిపోవడానికి 3 కారణాలు. మందు తాగేటోడు ఎవడు మాకు ఓటేయలేదు. దాంట్లో 100% మనమేదో మేము వేధించలేదు. మా జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏమంటే మందుకు బానిస కాకుండా వీళ్ళందరినీ కూడా గ్రాడ్యువల్గా మద్యపాన నిషేధం చేయాలనేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. అది ప్రజలకు ఇది నచ్చలేదు. నిషేధించడానికి కూడా ఒకటేసారి నిషేధిస్తే ప్రాబ్లం అయిపోతుంది కానీ
విడతల వారిగా అనేప్పుడు అన్ని బ్రాందీ షాపులు ఉండేటివి బ్రాందీ షాపులు తగ్గించినాం ఎక్కడ బిల్డ్ షాపులు లేకుండా చేసినాం. మనం టైమింగ్ పెట్టి టైమింగ్ ప్రకారమే మందు అమ్మేటట్టు చేసినాం. మా మందు కూడా కొంత రేటు పెంచితే తాగకుండా ఉంటారనుకునే ఉద్దేశంతోనే చేసాం. అవన్నీ ఎన్నికల నాటికి 5 నక్షత్రాల హోటళ్లకు తప్పితే ఎక్కడ మద్యం షాప్ లేకుండా చేస్తామని చెప్పారు అప్పట్లో ఎన్నికల ప్రచారంలో మీరు. అయితే ఎన్నికల సమయానికి మద్యం ఏరులే వారింది షాపుల ముందర. నువ్వు తాగాలి. ఇప్పుడు పరిస్థితి ఏమైపోయిందంటే మనం మంచి చేయాలనుకునేది కూడా మద్యపాన ఇచ్చేదానికి ప్రజలు ఒప్పుకోవడం లేదు. ఒకటి చెప్తే ప్రజలు కాదు మందు బాబులు, ప్రజలు అంటే మళ్ళీ అందరూ వస్తారు. మీరు అలా అట్ట కాదు, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీస్ వాళ్ళందరూ వాళ్ళ భర్తలను వాళ్ళు తాగకూడదని కట్టుదిట్టం చేయలేని పరిస్థితులు ఉన్నారు కదా. అంటే దాంతో కూడా వీళ్ళు వాళ్ళ భార్యలు కూడా ప్రజల్లోకి వస్తారు కదా. కానీ అమ్మ ఒడి కింద మీరు డబ్బులు ఇస్తే అది తీసిపోయి నాన్న బుడ్డి కింద ఇచ్చేస్తున్నారు అనేది కదా అప్పుడు ప్రచారము. అమ్మ ఒడికి మీరు డబ్బులు ఇస్తే దాన్ని తీసిపోయి నాన్న బుడ్డికి పెడుతున్నాడు అనేది కదా. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఒకటే, మేము మందు అంతకుముందు ఎన్టీ రామారావు మద్యపానం నిషేధం చేసినాడు. అది చేసినాడు దొరకలేదు మీకు. అట్లా కాదు, ఇదే ఈనాడు పేపర్ వాళ్ళే మద్యానికి బానిసైన వాళ్ళు ఇది కంట్రోల్ చేయడం కష్టము, ఖచ్చితంగా బ్రాందీ షాపులు ఇవ్వాలా, అది ఇవ్వాలా, ఇది ఇవ్వాలని చెప్పి వాళ్ళు పేపర్కి ఇప్పించుకొని తెలుగుదేశం గవర్నమెంట్లోనే మందుని పెట్టించిన. అక్రమ మద్యం ఎక్కువ వస్తుంది మనకు కర్ణాటక ప్రాంతం నుంచి, ఇక్కడ నుంచి గోవా నుంచి ఎక్కువ అక్రమ మద్యం ఇక్కడికి వస్తుంది. దాని బదులు మద్యం షాపులు పెడితే మంచిదే కదా అన్నది కొంతమంది యొక్క అభిప్రాయం. ఆదాయ మార్గంగా ఎంచుకున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మీరు అదే ఆలోచన చేయాలి. మనము విడతల వారీగా మనం మద్యపాన నిషేధం చేయాలనుకునే కూడా ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేరు. అట్టందుకే వద్దనే ఉద్దేశంతోనే మా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమంటే వచ్చిన ఆదాయాన్ని ఈరోజు తెలుగుదేశం వాళ్ళ మాదిరి బ్రాందీ షాపులకు కార్యకర్తలు కట్టబెట్టడము, లేకుంటే ఊరూరుకు ఒక బెల్ట్ షాప్ ఓపెన్ యాక్షన్ కదా, అది ఆన్లైన్ కదా, ఆన్లైన్ బిడ్డింగ్ కదా. ఆన్లైన్ బిడ్డింగ్ మొత్తం మీరు ఒకసారి చూస్తే మొత్తం బ్రాందీ షాపులు తీసుకునేటోళ్ళు అందరూ కూడా మొత్తం వాళ్ళకు కప్పం కట్టాల్సిన. నేను దాన్ని ఒప్పుకుంటాను. ఆన్లైన్ బిడ్డింగ్ లో వచ్చినప్పటికీ కూడా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు బెదిరించి లాక్కున్నారు షాపులు. మీకు ఒకటి చెప్తానండి, పోలీసులు ఎంత ఘోరంగా బ్రాందీ షాపులు కూడా ఇప్పుడు నాకు వచ్చింది. ఇప్పుడు మా వానికి హనుమంత్ రెడ్డికి వచ్చింది అనుకో, మా వాడు షాప్ పెడితే షాప్ పెట్టకుండా షాపులు కూడా దొరకకుండా చేసి, ఇంక్లూడింగ్ పోలీసులకు కూడా వాళ్ళు సపోర్ట్ చేసి మీరు పోయి వాళ్ళతో మాట్లాడుకోపోయి మీరు షాపులు పెట్టే ఇబ్బంది అయిపోతుందని మాట్లాడే పరిస్థితులు ఈ విధంగా ఉంటే ఏం చేస్తాను చెప్పండి. స్థానికంగా నాయకులు ఎమ్మెల్యేలు చేస్తారు, కానీ చంద్రబాబు నాయుడు ఈ విషయంలో చాలా సీరియస్ అయ్యారు. మనకు పూర్వసారి ఒక సామెత ఉంది, చెప్పేది శ్రీరంగ నీతులు దూరేది. మనము ఒక ముఖ్యమంత్రి లెవెల్లో చంద్రబాబు నాయుడు లెవెల్లో బెల్ట్ షాపులు ఉండకూడదు అని మాట్లాడే పరిస్థితులు ఉంటే, ఇక్కడ మా చెన్నమ్మ సర్కిల్లోనే మొత్తం బారు మించి బారు కూడా లైసెన్స్ ఉంటే కూడా అంత విధంగా దాపరు. కానీ ఇక్కడ మొత్తం రోడ్ల మీద కూర్చొని మందు దాపుతున్నారు పోలీసు వాళ్ళు. మొత్తం ప్రజలకు మొత్తం మోటార్ సైకిల్ అడ్డం పెట్టి సాయంత్రం 5:30 అయితేనే మొత్తం ప్రాబ్లం. డీసీ మేడానికి ఫోన్ చేసి ఆమె రైట్ సార్ నేను ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాను 3 సార్లు ఫోన్ చేశాను, ఈ రోజు వరకు కూడా యాక్షన్ తీసుకోలేని పరిస్థితి. మీరు తీసేసిన తహసీల్దార్ కదా. మనం ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్తాను. మీరు ఇప్పుడు ఎమ్మెల్యే కాదు కదా, మీ మాట వినేకామే మన మాట వినమని అంటే మీరే చంద్రబాబు మీరు చెప్తండి, మీరు చెప్పిన దానికే చంద్రబాబు నాయుడు చాలా కరెక్ట్గా పనిచేస్తున్నాడు. ఆయన ఈ విషయంలో ఎంఆర్పి ధర కన్నా 9% ఏమో ఇచ్చారంటే, దానికన్నా ఎంఆర్పి ధరల కన్నా ఎక్కువ అమ్మితే తోలు తీస్తానని చెప్పినాడు ఆయన. బెల్ట్ షాపులు ఒప్పుకోలేదు, కానీ స్థానిక నాయకులు చేస్తుంటే ఆయన ఏం చేస్తాడు అసలుకి. మీకు ఒకటి చెప్తానండి, ఇప్పుడు బెల్ట్ షాపులు అనేటివి మొత్తం ఇంతకుముందు లేని బెల్ట్ షాపులు ఇప్పుడు ఎందుకు వస్తాయి చెప్పండి. ఇప్పుడు వీళ్ళు మాట్లాడితే ఇప్పుడు తెలుగుదేశం వల్లే అమ్మాలా, ఇంకొకరు అమ్మకూడదని రూళ్ళు పెట్టే పరిస్థితులు ఉంటే మొత్తం ఎవరు అమ్మకూడదు అనే పరిస్థితుల్లో పోలీసులు కూడా కనీసం న్యాయ విచారణ చేయాల్సిన కనీసం రైట్ తెలుగుదేశం అధికారంలో పార్టీలో ఉంది, పార్టీలో ఉన్నాయని కూడా కనీసం వాళ్ళకు పార్టీ అధికారంలో కొంత ఫేవర్గా ఉండొచ్చు, కానీ పూర్తి కేసులు కూడా మొత్తం అన్యాయంగా తెలుగుదేశం వాళ్ళు చెప్తే కేసులు పెట్టే పరిస్థితిలో మొట్టమొదటిసారి నా 85 నుంచి నేను ఎమ్మెల్యేగా, నేను అంతకుముందు చంద్రబాబు నాయుడిని 90 అంతకుముందు తెలుగుదేశంలో ఎన్టీ రామారావు,
చంద్రబాబు నాయుడు చూసాం, కానీ ఓడిపోయినా కూడా 99లో కూడా చూసినాం. ఒక పార్లమెంటేరియన్ అండి, ఒక ఎంపీని తీసుకొని పోయి మీరు చితకబాదారే, అంతకన్నా ఘోరం మా పార్టీ నాయకుడే మేము ఎవరిని కొట్టాము. మీ పార్టీ నాయకుడు ఒక ఎంపీని తీసుకుపోయి చితకబాదారే పోలీసులు తీసుకెళ్లి, సిఐడి పోలీసులు అనేసి. ఇంకా అంతకన్నా ఘోరం ఉందా రాంభూపాల్ గారు? అవన్నీ మీ హయాంలో జరగలేదా? మీ హయాంలో ఎవరైనా సోషల్ మీడియాలో చిన్న కామెంట్ పెడితే వాడిని ఎత్తపోయి ఉతకడం, సీనియర్ జర్నలిస్టులను కూడా కొట్టారు. వీళ్ళని వాళ్ళని కాదు, తాడేపల్లె ఆదేశాలు రావడం పోలీసులకి, ఎత్తకపోయి చితకబాదు. ఒక ఎంపీని కొట్టిన ఆ ఎంపీ మా పార్టీ నుంచి గెలిచిన వాడే కదా, మా పార్టీ నుంచి గెలిచిన వాడే కదా. మీ కొడుకు చెయ్యరాని తప్పు చేస్తే కూడా పిలిచి ఒక స్థాయికి వచ్చిన తర్వాత నరసింహారెడ్డి ఇలా చేయడం మంచిది కాదనైనా అని మందలిస్తారా, లేచి చాలా పోలీసులతో కొట్టిస్తారా? మీరు కొట్టినారా లేదనేది మీరు నేను చూడలేదు కదా. ఇప్పుడు అది వీడియోలన్నీ వచ్చినాయి, అదే కోర్టు కేసింది ఆయన. అన్ని కేసులు కోర్టుకు పోతున్నాయి అబ్బా. నువ్వు ఇప్పుడు మీరు కోర్టుకు పోయిన కేసులన్నీ పర్ఫెక్ట్ అనేది ఎట్లా చెప్పగలం చెప్పు? కొట్టకుండా ముద్దు పెట్టి పంపించినారు ఏం కదా ఆ రోజు పోలీసులు ఆయన కొట్టినారో కొట్టలేదు, నువ్వు కానీ నేను కానీ చూడలేదు. మనం దాని గురించి అంత పొందించాలనుకున్నారంటే అసలు ఆయన అదృష్టవశాత్తు బయటికి పడ్డాడు పాపం. నీకు ఒకటి చెప్తే ఆయన, మీరు ఇంత అన్యాయంగా మాట్లాడడం చాలా తప్పు. ఒక నిమిషం ఆలోచించండి. ఒక మనిషిని ఏదైనా చేయాలనుకుంటే ఎన్ని మార్గాలు లేవు చెప్పండి? ఇది ఇంత ఓపెన్ అవుతాడు. మీరు వచ్చానండి, మీ ప్రభుత్వంలో మీ జగన్ గారు సీఎం ఉన్నాడు, అతను బూరగడ్డ అనిల్ అని అతను సీఎం గారు చిటికేస్తే లోకేష్ చంద్రబాబుని వాడిని వాళ్ళ నాయన ఖర్జూరమని లేపేస్తా, పవన్ కళ్యాణ్ని లేపేస్తా అని తొడలు కొట్టి సవాల్ చేస్తే కనీసం ఖండించారా? కనీసం పోలీస్ ఏమైనా మాట్లాడిందా? అదే సోషల్ మీడియాలో కావచ్చు, పేపర్లో ఎవరైనా ఇంత కామెంట్ పెడితే సోషల్ మీడియా వాళ్ళు ఎంత తప్ప చితకబాదారు. అసలు భయపడి మీకు ఒకటి చెప్తానండి. ఇప్పుడేం మీరు ఇప్పుడు అంతకు ముందు సోషల్ మీడియాని ఏం చేయలేదు. మీకు ఒకటి చెప్తాను, మా పార్టీ అధికారం ఉన్నప్పుడు మా నాలికలు కోసామన్నా, మమ్మల్ని కబ్జాదారులని మాట్లాడినా కూడా మేము ఎవరి మీద యాక్షన్ తీసుకోలేదే. మేము ఊరికే మీరు మాట్లాడుతున్నారు, కానీ మేము ఏదో మా వాళ్ళు మేము తీసుకున్నామని. మీరు మాట్లాడేదాన్ని వాళ్ళు మాట్లాడేటువంటి కరెక్టు, యువతలో కరెక్ట్, వాళ్ళు తప్పులు చేస్తున్నారు. ఇప్పుడు మీరు చేయలేదు, వాళ్ళు అంటే మీకు ఒకటి చెప్తానండి, అట్లా కాదు. మీకు ఒకటి చెప్తానండి, మా జగన్మోహన్ రెడ్డి గీన మీకు ఒకటి చెప్తానండి, మా గీన ఆఫీసర్లు వీళ్ళు వాళ్ళకు ఫ్రీడమ్ ఇచ్చినంటే మీకు ఒకటి చెప్తానండి. మేము మనం ఈ 2019లో ఎమ్మెల్యేగా మేము ఏదో అంతకుముందు ఉండేదానికంటే కూడా ఈసారి ఆఫీసర్లు వాళ్ళు ఏం చెప్తే అట్లా వినాల్సిన పరిస్థితి వచ్చింది. మీరేందో ఎమ్మెల్యేలు చెప్పినట్టు జరిగింది, ఎమ్మెల్యేల మీద ఆఫీసర్లు వాళ్ళు అనేది మొత్తం పోలీసులు తప్పే పట్టను. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఖద్దరు అధికారంలో ఉంటే ఆ ఖద్దరికి గులాంగిరి చేయాల్సిన బాధ్యత వాళ్ళదే. వాళ్ళు కాదు మీకు ఒకటి చెప్తానండి, మీరు నాగరాజు గారు మీరు చాలా అట్లా కాదు, మీరు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు. నాకు వేరే వాళ్ళని గురించి అవసరం లేదు. ఈ పాణ్యం నియోజకవర్గంలో మేము ఎవరి మీద కూడా మామూలుగా కేసులు వాళ్ళ మీద తెలుగుదేశం అని అన్యాయంగా కేసులు పెట్టడం కానీ, లేకుంటే పోలీసులతో వాళ్ళు బెదిరియడం కానీ, లాస్ట్కు మా వాళ్ళే తన్నులు తినే పరిస్థితి మాదేంది. మీరు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఆ సోలార్ పవర్ కాడికి మా వాళ్ళు పోతే మాట్లాడని ఉద్యోగాలు అడగని పోతేనే పక్కిరప్ప ఎస్పీ మా వాళ్ళ మీద కేసు పెట్టాడు. మా పరిస్థితి మేము పోయి ముఖ్యమంత్రితో మాట్లాడేంత వరకు ఆ ప్రాబ్లం ఉన్నది. ఇప్పుడు మీరు పొరపాటున కూడా తెలుగుదేశానికి మాకు మాత్రం మీరు వాళ్లకు జరిగినంత మాకు ఎవరికి జరగదు. మీరు దాని గురించి ఆలోచన చేయొద్దండి. వాళ్ళకు ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్. నంద్యాల ఎస్పీ దగ్గరికి పోయి, సార్ వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని చూడండి సార్, మా జోలికి రాకుండా అంటే, సాయంత్రం ఎస్పీ దగ్గర కంప్లైంట్ ఇస్తే రాత్రే పొగాకు కాల్చిన 10 లక్షలు పొగాకు కాల్చినారు. మా టైంలో ఏమన్నా అట్లా జరిగింటాయో చెప్పండి? ఇండ్ల మీదకి పోయి కొట్టడము, పోలీసులు కేసులు పెట్టించుకోమంటే కొట్టిన వాళ్ళని కేసులు రాసుకుంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కేసులు రాసే పరిస్థితులు ఉండదు. డీలర్షిప్లు ఇష్టం వచ్చినట్టు డీలర్షిప్లను మాత్రం మేము ఉన్నప్పుడు తప్పు చేసిన డీలర్ల మీద యాక్షన్ తీసుకుంటున్నాం తప్ప చాలామంది తెలుగుదేశం డీలర్లు అపాయింట్మెంట్లు ఉండి ఈ రోజు వరకు కూడా వాళ్ళని ఎవరిని టచ్ చేయలేదు. వాళ్ళు బాగా పంచుతుంటే వదిలిపెట్టమని చెప్పినాం తప్ప పొరపాటున కూడా వాళ్ళ జోలికి పోలేదు. ఎవరైనా తప్పు చేసి దొరికి ఉంటేనే
తప్ప వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాం తప్ప వీళ్ళ మీద కచ్చగట్టి మొత్తం డీలర్షిప్ తీసి ఇప్పుడు మొత్తం అంతటా డీలర్షిప్ తీసేస్తున్నారు. మీకు నేను ఒప్పుకుంటా డీలర్షిప్ చేస్తున్నారు కొంతమంది నీకు అట్ట కాదు. మీకు ఒకటి చెప్తే నేను డీలర్షిప్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మన బుక్ కీపర్లను, గ్రామ పంచాయతీలో పనిచేసే సీపర్లను నుంచి కూడా తీసామని చెప్తున్నారు. ఇప్పుడు ఇట్లా ఉండే పరిస్థితి ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు రైట్ అధికారం ఉంటే కరెక్ట్ అధికారం అనుభవించాల్సిందే. ఎవరం అనేది మేము అధికారంలో లేము. ఎవరు శాశ్వతం కాదులేండి. 5 ఏళ్ళు మీరు 5 ఏళ్ళు వాళ్ళు ఎటైనా జరగచ్చు. అధికారం ఉందని వాళ్ళను అనుభవించకూడదని మనం చెప్పాల్సి. కానీ న్యాయం ధర్మం న్యాయంగా కనీసం 60% వాళ్ళకి చేసినా 40% చేసే పరిస్థితి, న్యాయం జరిగే పరిస్థితి ఉండాలి. అది లేనప్పుడు ఏం చేయాలి చెప్పండి. మీరు అన్ని వాస్తవాలు మాట్లాడుతున్నా మా ఇద్దరు ఒక మాట అన్నారు, మీరు మాకు మీడియా సపోర్ట్ లేకపోయింది అని. ఎంత దారుణమైన మాట అన్నారంటే మీరు 100% మీకు పార్టీ రంగుతో ఉన్న ఒక పత్రిక మీకు ఉండనే ఉంది, ఒక ఛానల్ మీకు ఉంది. ఎలక్ట్రానిక్ మీడియాలోనే అతి పెద్ద ఛానల్ నంబర్ వన్ చెప్పుకుంటే ఒక ఛానల్ కూడా మీ పార్టీ గంట కట్టుకొని మీకు పని చేసింది. సోషల్ మీడియాలో ఉండే మీకు ఒకటి చెప్తానండి, మాకు ఉండేది ఒక సాక్షి పేపరు, మా వాళ్ళు ఉండేది సోషల్ మీడియా. మీకు ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్లు పొంది, ఇరిగేషన్ కాంట్రాక్ట్లు, పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు పొంది ఛానల్ నడుపుతున్న వారంతా కూడా మీకు మద్దతుగా నిలవలేదా? ఎవరు నిలిచినారు చెప్పండి. మీకు ఒకటి చెప్తానండి, అటు కాకుండా ఇటు కాకుండా టీవీ మాకు సపోర్టు అంతో ఇంతో అంటే ఏదో అంటే ఉండే పరిస్థితి ఉన్నది. ఇంకా మాకు టీవీ ఇంకా మాకు ఎప్పుడు సపోర్ట్ చేశాను చెప్పండి. మీరు టీవీ పూర్తి స్థాయిలో పాపము ఆయన CEO గారు పూర్తి స్థాయిలో మీకు సపోర్ట్ చేశారని ఈ రోజు ఆయన బొమ్మని స్క్రీన్ మీద కనిపించకుండా చేసింది. ఇప్పుడు టీడీపీ డిమాండ్తో ఆయన బొమ్మనే కనిపించకుండా చేశారు అంటే ఆయన అంతలా మీకోసం పని చేశాడనే కదా ఈ రోజు ముద్రేశారు. ఇప్పుడు మీరు ఆ మాట అంటున్నారు, ఇప్పుడు తెలుగుదేశం అంత వాళ్ళకి సపోర్ట్ చేసినా కూడా మేము అధికారంలో వాళ్ళని ఏం చేయలేదు కదా. అంటే ఎలక్షన్స్కి ముందు దాదాపు 73 సంవత్సరాల వయసు పడ్డ ఒక వృద్ధుడు చంద్రబాబు నాయుడు గారు మీరు అరెస్ట్ చేయడము మహాపాపము అనేది ప్రజలందరూ గమనించారు. వాస్తవమా కాదా? అది జగన్మోహన్ రెడ్డి నిన్నే మాకు తెలియదు. దాన్ని అంత పెద్ద విషయం అడిగితే నేనేం చెప్పగలను చెప్పు. ఓకేనా? అదే దాని గురించి నేను మాట్లాడే పరిస్థితి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏ ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నాడో చెప్తాం. రాంభూపాల్ రెడ్డి గారి ఓటమికి అంటే విజయం ఎప్పుడు కూడా తన పక్కనే ఉంటుంది అనమాట. అంటే 6 సార్లు గెలిచారు. చాలా సీనియర్ ఎమ్మెల్యే, జిల్లాలో నాకు తెలిసి మీరు సీనియర్ ఎమ్మెల్యే. అంతటి మిమ్మల్ని అంత ప్రేమించి ఆ విజయం అసలు ఎందుకు మిమ్మల్ని వీడింది అంటే ప్రధానమైన కారణం చెప్పండి. ఎందుకు వీడింది మిమ్మల్ని కాదని ఎందుకు పోయింది? ప్రజలు మనల్ని వద్దనుకున్నారు. ఎందుకు వద్దనుకున్నారు? చంద్రబాబు ఇచ్చే సూపర్ 6లు అన్నీ వస్తాయనుకున్నారు. వాళ్ళు ప్రజల దగ్గర పని కట్టుకొని చేస్తామా చేయలేమా అని చెప్పే దానికి ప్రతి ఒక్కరు కూడా కింద కార్యకర్త మొదలుకొని టాప్ వరకు కూడా ప్రతి ఒక్కరు పేపర్ తీసుకుపోయి ఇళ్ళ కాడికి పోయి ఓట్లు వేయించుకుంటా, ఈ ఓటు వేయండి, ఇంటికి 15,000 ఆయనతో పిల్లలు అని చెప్పించి, లేడీస్ 18 ఏళ్ళు అంటే నీకు 18,000, నీకు మొత్తం అంతా కూడా నెలకు నీకు 15, నీకు నెలకు 18 అన్నారు. అవన్నీ మీకు మైనస్ అనుకుంటాంలేండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఓడించలేరు, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఎవరు ఓడించలేరు. ఇది సత్యం, ఎవరు కాదని లేదు. అయితే ఆయనతో పాటు 10 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇక్కడ 10 మంది ఎమ్మెల్యేలు. రాజంపేటలో అమర్నాథ్ రెడ్డి గారు జెడ్పీ చైర్మన్ కూడా ఆయన ఎమ్మెల్యే పదవికి వచ్చి ఆడ పోటీ చేసి గెలిచాడు. ఇక్కడ ఇంత గాలిలో కూడా అంటే కాట్సాని రాంభూపాల్ రెడ్డి అంటే ఒక బ్రాండ్ అనమాట. ఆ బ్రాండ్ ఏమైపోయింది? అది కూడా ఏంటి 1-2-50,000 పై 40,000 మీ స్థాయికి వచ్చింది. ఒకటి చెప్తానండి, మీకు అంతకుముందు నేను 43,000తో గెలిచినాను. సమస్య ఒకటి పాణ్యం నియోజకవర్గంలో ఉండే ఒకటి ఏమి పరిస్థితి ఏమంటే దగ్గర ఎంప్లాయీస్ టీచర్లు అంతా కలిసి ఒక 18,000 15,000 మంది ఇక్కడ ఓటర్స్ ఉన్నారు. వాళ్ళు మా ప్రభుత్వానికి పూర్తి వ్యతిరేకంతో వాళ్ళందరూ కూడా మన మీద ఎంత ప్రేమ అనే కూడా మేమేదో మా ప్రభుత్వంలో వాళ్ళకి అన్యాయం చేసినాం అనేది ప్రతి ఒక్క టీచర్లో వాళ్ళతో వాళ్ళు మన మీద ఎంత ప్రేమనే మనకు ఓటేయడానికి వాళ్ళ మనసు వాళ్ళు కొద్దిగా ఒప్పలేరు. దాంతోపాటు ఇంకా ఓడిపోవడానికి 3 కారణాలు. ఒకటి ల్యాండ్ టైటిలింగ్, మందు ఒకటి,
ఇసుక ఒకటి ఈ టౌన్లో 3 ఓడిపోవడానికి. అది చెప్పరు, మెయిన్ చెప్పరు, బాబు గారు అరెస్ట్. దాని గురించి ఏం లేదు, దాని గురించి దాని అంటే ఇప్పుడు ఈడ టౌన్లో మనం ఓడిపోవడానికి దాని గురించి ఏం లేదు. ఒకవేళ అన్ని కూడా ఫ్యాక్ట్ ఉండొచ్చు అని చెప్పలేం, కానీ ఈ 3 దానిలకు మాత్రం మనకు మాకు ఈడ టౌన్లో మందు తాగే వాళ్ళు ఎక్కువ అంటారు. మొత్తం అంతా కూడా మందు బాబులు ఉండే ఉంటారు కదా, మనం ఏం చేయలేము దానికి. ఓకే, మనకు నీకు ఈ పాణ్యం నియోజకవర్గంలో కూడా 3,25,000 ఓట్లు ఉన్నాయి. ఈ టౌన్లోనే మొత్తం దగ్గర 2 లక్షల ఓట్లు ఉన్నాయి. అది పెద్ద మైనస్. మీరు హోప్ పెట్టుకుంది కూడా పాణ్యం నియోజకవర్గంతో ఒక ఎత్తు అయితే, కార్పొరేషన్లో 16 డివిజన్లనే బాగా హోప్ పెట్టుకున్నారు. ఈ డివిజన్లో ఎన్నికేసుకొస్తుంది అనుకున్నారు, కానీ మీకు ఒకటి చెప్తాను, మీకు ఒకటి అర్థం కావడంలే. ప్రతి ఒక్కప్పుడు ఇప్పుడు వీళ్ళు ఉండారు. ఇప్పుడు నా మీద నమ్మకం ఉండొచ్చు, ఏముండొచ్చు, ఒక 10 మంది, ఒక 5-6 మంది పోయి ఈ ఎంప్లాయీస్ దగ్గరికి పోయి, ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఓటు కాకుండా కూడా పక్కన వాని కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువులను కూడా మనకు ఓటు వేయకుండా చేసినాడు. అది మనకు పెద్ద మైనస్. దాని నుంచి మనం ఇబ్బంది పడినాం అంతే తప్ప. దాంతోపాటు తెలుగుదేశం వాళ్ళు మాత్రం వీళ్ళందరూ కూడా కూటమి. ఇప్పుడు మా పరిస్థితి ఒకటి ఆలోచన చేసేది ఏమంటే, మాకు ఈ జనసేన పార్టీ, బీజేపీ వీళ్ళ కూడా వాళ్ళతో పొత్తు పెట్టుకోవడం కూడా టౌన్లో కొద్దిగా బీజేపీ కొద్దిగా ఇంపాక్ట్ ఉంటుంది. ఈ పిల్లలు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ కొద్దిగా ఇంపాక్ట్. వాళ్ళు డివైడ్ అయిపోతే వాళ్ళందరూ మనకు సపోర్ట్ చేశారు. కర్నూలులో ముస్లిం పాపులేషన్ ఎక్కువ కదా, బీజేపీ ఎఫెక్ట్ ఏముంది ఇక్కడ? ఏంది బీజేపీ వాళ్ళు కూడా వేసినారు, ఏం చేస్తాం. ముస్లిమ్స్ కూడా వాళ్ళు ఏంటో అట్ట కాదు, మా మీద అంత వ్యతిరేక కాదు. పిల్లలకు 15,000 ఆ ఎఫెక్ట్ బాగా పనిచేసింది. ముస్లిం ఇంటే 5 మంది పిల్లలు ఉంటారు, ఇంకా వాళ్ళకు వాళ్ళే అభ్యర్థి నిలబడ్డాడు కదా టౌన్ లో. డబ్బులు నీకు ఒకటి, ఇప్పుడు మమ్మల్ని ఎవరిని చూడలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని మా ప్రభుత్వం వస్తే, చంద్రబాబు వస్తేనే ఉంటేనే తప్ప మాకు వస్తాయి, లేకుంటే రావని ఉద్దేశంతో చేశారు. వీళ్ళు గెలిస్తే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది, మళ్ళీ మనకు రాకుండా పోతాయి అంతే. మీరు ఎమ్మెల్యేగా ఉన్న 5 ఏళ్లలో భూ కబ్జాలపై మీ పైన విపరీతమైన ఆరోపణలు వచ్చాయి. కాలువ బొగ్గ దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళ దగ్గర స్థలం తీసుకున్నారు. నంద్యాలకు చెందిన ఒక డాక్టర్తో 3 కోట్లు తీసుకున్నారు ల్యాండ్ కొని, మీరు 25 ఎకరాలు తీసుకున్నారు, ఆయనకి 25 ఎకరాలు ఇచ్చారనేసి. ఇలా బళ్ళారి చౌరస్తా నుంచి ముందుకు పోతాడు, ఒక హాస్పిటల్ వెనక్కి కూడా సైడ్ తీసుకుని కోర్టుకు పోయారనేసి. మొన్న కూడా ఇటీవల ఓరకల్ దగ్గర ఇంకో ల్యాండ్ కూడా కబ్జా అని బైరెడ్డి శబరి గారు దాని అంతూ తెలుస్తానన్నారు. మీరు వాళ్ళు గెలిచిన వెంటనే గౌరు చరితారెడ్డి గారు కావచ్చు, శబరి గారు కావచ్చు ఒకటి చెప్పారు, మీ భూ కబ్జాలపై ఎంక్వైరీ వేస్తాం, నిగ్గు తెలుస్తాం అన్నారనమాట. మరి ఎందుకు ఇంత పెద్ద భూ కబ్జాలు? ఏం చేసుకుంటారని భూములు మీరు? అట్లా కాదు, నీకు ఒకటే చెప్తాను, వాళ్ళతో పాటు నీకు కూడా రాసి ఇచ్చేస్తా నేను. అట్లా కాదు, నేను నిజం చెప్తాను, నీకు కూడా రాసిచ్చేస్తాను. నువ్వు కూడా మీడియా నీ చేతిలో ఉంది, నా చేతిలో మీడియా, రిపోర్టర్ నా చేతిలో. సుమన్ టీవీ నువ్వు రిపోర్టర్, సీనియర్ జర్నలిస్ట్. నువ్వు ఎట్లా మీరు కొత్తగా స్టార్ట్ చేశాను నంద్యాలలో, మీకు డబ్బులు అవసరం, నావన్నీ మొత్తం వాళ్ళ దగ్గరికి పోయి సర్వే నెంబర్లో ఇప్పించుకొచ్చుకో. మొత్తం అంతా ఎవరి పేట ఉన్నాయో చూసేయి. అవి నా పేట ఉంటే ఒక కాలు బుగ్గది నేను కాదు కొనేది, వేరే వాడు సుబ్బారెడ్డి అని కొనంటే నా ప్రధాన పెట్టారని ఆరోపణ. ఆడ మంచి ఫామ్ హౌస్ కట్టుకున్నారు, మీరు అప్పుడప్పుడు వెళ్ళి హ్యాపీగా ఉంటారు అక్కడ అనేసి. మీరు ఎవ్వరు కూడా నా బినామీ అయితే బీజేపీలు ఎందుకుంటారు నా ఎమ్మడి రాకుండా. మీకు ఇప్పుడు అది ఒక్కటి, నేను 4 ఎకరాల 90 సెంట్లు ఎంతో, అది నా పేట, మా కొడుకు పేట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను తప్ప. ఇంకా ఏదో చెప్తున్నారు, ఏదో ఇంకా ఇక్కడ అని. వాళ్ళు పాపం ఈడ సురక్ష హాస్పిటల్ ఎదురుగా నా స్థలం అని చెప్పినారు. నేను అన్నీ కూడా వీళ్ళందరూ ఇవన్నీ మాట్లాడితే నిజంగా నా పేట ఉన్నాయేమో, లేకుంటే ఎవరైనా నా పేట బినామీ పేర్లు రాపించినారేమో, ఏమన్నా నాకు తెలియకుండా అనే ఉద్దేశంతోనే నేను సమాచార చట్టం హక్కు కింద పెట్టి అన్నీ తీసేసుకుని, ఆ భూములు ఎవరు పెట్టండి ఒకసారి ఇవ్వండి అని. ఈరోజు రాజకీయ నాయకులు ఎవరైనా కూడా భూములు వాళ్ళ పేరు మీద పెట్టుకుంటారు. ఇప్పుడు బినామీలు, అటెండర్లు, డ్రైవర్లు వాళ్ళ పేరు మీద పెట్టారు. రైట్. నేను వీటికి 2009లో వచ్చినాను పాణ్యం నియోజకవర్గం డీలిమిటేషన్ అయిన తర్వాత. అంతకుముందు వేరే వాళ్ళ రిజిస్ట్రేషన్ రాంభూపాలెడ్డికి ఏం సంబంధం చెప్పు? ఆ స్థలాన్ని మీరు కొన్నారు అంటే వాళ్ళు సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలనుకొని వెనక్కి వెళ్ళిపోయారు, ఓకేనా? ఆ పారిశ్రామిక వాళ్ళు సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలని వెనక్కి వెళ్ళిపోతే ఆ భూమి అలాగే ఉండిపోతే, కొంతమంది రైతులు ఆ భూమిని చేసుకోవడానికి వచ్చిన ఆ రైతుల్ని అక్కడికి రానివ్వకుండా
అడ్డుకొని అది ఎవరు కూడా కొనకూడదు అమ్మకూడదు అనే ఒక నిబంధనను తీసుకొచ్చి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో చెప్పి మరి దాన్ని అలా నిలబెట్టించి నంద్యాలకు చెందిన ఒక డాక్టర్తో మొత్తం కూడా భూమిని 3 కోట్లకు కొనిపించి 25 ఎకరాలు ఆయనకిచ్చి 25 ఎకరాల్లో 5 ఎకరాలు మీ బినామైన సుబ్బారెడ్డి పెట్టి 5 ఎకరాలు మీరు అందమైన ఫామ్ హౌస్ కట్టుకున్నారు, మీరు ఎప్పుడైనా పోతే హ్యాపీగా ఉండడానికి అనేది ప్రధానమైన ఆరోపణ. మీకు ఒకటి చెప్తాను రా, మీకు వాళ్ళకు మాట్లాడేటోళ్ళకు తెలియని విషయం, అది సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు వేసినారు, వాళ్ళు డిఫాల్టర్ అయిపోయినారు, యాక్షన్ వేసుకున్నారు. నేను 2-3 రైతుల కోసము నేను రాకముందే వాళ్ళు, నేను ఇక్కడ కర్నూలుకి రాకముందే వాళ్ళు కొనేసుకున్నారు. నేను ఎప్పుడు కొన్నాను, నేను అధికారం లేనప్పుడు 2018లో నాకు ఒక సైట్ ఉంటే ఆ సైటు వాళ్ళకి ఇచ్చేసి ఆ సైటు డబ్బులకు నాకు అది రిజిస్ట్రేషన్ చేపిస్తే అది రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను అంతే తప్ప నాకు అంతకుముందు వాళ్ళు కొనేది కానీ డాక్టర్ దాంట్లో డాక్టర్ మసూద్ అని బోర్డు చూసినాను తప్ప ఆయన కొనేది కూడా మసూద్ అని నాకు తెలియని కూడా తెలుసు. నీకు ఫామ్ హౌస్ అంటే రాంభూపాలెడ్డి, నీకు రాంభూపాలెడ్డి అనే వ్యక్తి మామూలుగానే అబద్ధం చెప్పాడు, ఇంకా దీక్షలో ఉండి అబద్ధం చెప్పే ప్రసక్తే లేదు. నేను అట్లా కాదు, దీక్షలో ఉండి అబద్ధం. మీకు ఒకటి చెప్తానండి, ఫామ్ హౌస్ నేను కట్టేది అనుకుంటున్నారా మీరు? నీకు నేను చెప్తాను గిఫ్ట్ ఎవరు గిఫ్ట్ ఇచ్చేది ఏముందిలే, అట్లా కాదు, ఎవరు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ ల్యాండ్ కాదని దీంట్లోకి వాళ్ళు వచ్చినారు. నేను ఎప్పుడు ఎంటర్ అయిపోయినా వాళ్ళు ఈ ఫారెస్ట్ దీంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడిన మనం వాళ్ళు రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడు వాళ్ళది కాదని చెప్పి ఫారెస్ట్ ఆఫీసరు మొత్తం అంతా రెవెన్యూలు అందరు చూసిన తర్వాత మీకుండేది అవతల ఉందని చెప్పి ఆ అవతల వాళ్ళకు ఫారెస్టర్లకు ల్యాండ్ అలాట్ చేపించేసి వాళ్ళ ల్యాండ్ ఫారెస్ట్ గవర్నమెంట్ అలాట్ చేసిన ల్యాండ్ తీసుకొని వాళ్ళు కట్టిన అదే తప్ప వాళ్ళు మళ్ళీ అవతలకు పోయేటప్పుడు మావన్నీ కూడా మీరు అవతల స్ట్రక్చర్ కట్టేయాలంటే ఆ సుబ్బారెడ్డే వాళ్ళకన్నీ అవతల కట్టించేసిన తర్వాతనే మనం ఎప్పుడు 2018లో ఎప్పుడో దాన్ని మనం రిజిస్ట్రేషన్ వాళ్ళ దగ్గర నుంచి ఉండని మనం ఆడ ఒక ల్యాండ్ ఆడ ఓరకల్లులో ఉండని అనే ఉద్దేశంతోనే ఆడ కాలబుగ్గ టెంపుల్ ఆడ ఉండని 4 ఎకరాలు 90 సెంట్లు ఎంత అది చేయించుకున్నాను తప్ప మొత్తం అన్ని వెరిఫై చేసుకున్నారు కదా. అంటే ఆ 4 ఎకరాల 9 సెంట్లు కొన్ని చేయించుకున్నారా, నా గిఫ్ట్గా వచ్చారా? డాక్టర్ కావచ్చు, సుబ్బారెడ్డి కావచ్చు, ఎవరన్నా మీరు మాలలో ఉన్నారు, నాకు వాస్తవం చెప్పండి. మీ 5 ఏళ్ల పరిపాలనలో ఎక్కడా కానీ మీరు కానీ మీ అనుచరులు కానీ 1 సెంటు భూమి కూడా కబ్జా చేయలేదు? నేను నా రాంభూపాలెడ్డి అనే వ్యక్తిగా నేను ఎవరు కూడా చేయలేదు. నాకు తెలియకుండా ఏమన్నా చేసింటే నా దృష్టికి వచ్చినట్టు మాత్రం చాలా వరకు వాళ్ళకి చిట్టుకుమంటే తెలుస్తుంది. నేను పెద్దగా మాకు పొద్దున్న లేచి గడప తిరగడానికే టైం అయిపోయింది 3 సార్లు. మీకు భూ కబ్జాలు చేసేది తెలియదు, మీరు మీ పక్కన ఉండే క్యాడర్ని మీరు బాగా అభిమానిస్తారు, ప్రేమిస్తారు. ఇప్పుడు మీ క్యాడర్ సుమారుగా అధికారంలో వందలు ఉంటారు. ఇప్పుడు అధికారం లేదు కాబట్టి ఇది అందులో మధ్యాహ్నం అయింది కాబట్టి కొంతమంది ఇళ్ళకి వెళ్ళి ఉండొచ్చు, కొంతమంది ఉన్నారు, ప్రేమిస్తారు నాకు తెలుసు. ఇదే క్యాడరు ఒకవేళ మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మీ ఆదేశం లేకుండా వెళ్ళి కలిస్తే సీరియస్ అయిపోయారు. మీ కుమారుడు ఒకటేసారి నరసింహారెడ్డి మాకు తెలియకుండా వెళ్ళి కలిస్తే రెక్కలు ఇడిచేస్తాం, మూలను కూర్చోబెడతాము, అది ఇదని ఫైర్ అయిపోయేవారు, కార్యకర్తలు వణికిపోయేవారంటే జగన్మోహన్ రెడ్డి గారితో కలవాలంటే. మీరు ఇట్లా మాట్లాడితేనే ఎవడో మాట్లాడొద్దండి. ఇప్పుడు మీకు మొత్తం మన వాళ్ళందరూ పోయి జగన్మోహన్ రెడ్డి పోతానని మనకు చెప్తానే మనమే ఆడ చెప్పి అపాయింట్మెంట్ ఇప్పిస్తానే కలిసమని, అవసరం అనుకుంటే మేము పోతే మేము కల్పిస్తాను. ఇప్పుడు ఓరొకళ్ళు పోయి కలిసి వచ్చినాను మొత్తం మాకు చెప్తానే కలిసమని చెప్తాను, వద్దనే ప్రసక్తే లేదు. దాన్ని ఇప్పుడు ఎవరు రాతని ఎవరు కూడా మాకు అంత అవసరం కూడా లేదు, మేము మాట్లాడడం. ఒకసారి ఇక్కడ ఒక ఎరుకుల పిల్లోడు కావచ్చు, ఒక మటన్ కొట్టే పిల్లవాళ్ళది కూడా ఇష్యూ అయ్యి మర్డర్ వరకు వెళ్ళింది. అప్పుడు అది కూడా నరసింహారెడ్డి వెంట ఉండే పిల్లలు వాళ్ళనే ఉద్దేశంలో అంతా కూడా ప్రచారం జరిగింది. అంతా కూడా అది ఏమి జరిగింది మీకే కదా వచ్చేది, ఆపాదించేది కదా, అవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు ఒకటి చెప్తానండి, ఇప్పుడు ఇంత నియోజకవర్గంలో 3 లక్షల మంది ఉండే ప్రజలలో ఎవరని మనం ఉండే మెయిన్ లెక్క పెట్టే లీడర్లను లెక్క పెట్టాలి తప్ప ప్రతి ఒక్కరు కూడా ఎవడో చేసిన వాళ్ళు అందరూ కూడా రాంభూపాలెడ్డికే సంబంధము, రాంభూపాలెడ్డి పేరు మాట్లాడితే ఎట్లా చెప్పు? రాంభూపాలెడ్డి కబ్జాదారుడు అయితే నీకు పిన్నాపురంలో అంత ల్యాండు ఈరోజు మేము మాట్లాడడం కాదు,
వాళ్ళ డిప్యూటీ సీఎంఏ పవన్ కళ్యాణ్ వచ్చి నేను ఇంత బ్రహ్మాండంగా ఉంటుందని నేను అనుకోలేదు, ఇంత బాగా చేసినారు వాళ్ళు బాగానే చేసినారని చెప్పే పరిస్థితి ఉందంటే మీరు ఒకటి ఆలోచించాలి. అంతకుముందు తెలుగుదేశం 2014 నుంచి 2019 వరకు ఉండే దాంట్లో మొత్తం భూములకు అంతో ఇంతో కోర్టు కేసులు ఉన్నాయి. కానీ రాంభూపాల్రెడ్డి 2019లో ఇచ్చిన భూములలో ఏ రైతు కూడా కోర్టుకు పోలేదే, ఎక్కడ ఎవరు ధర్నాలు చేయలేదే. మొత్తం మనం ఎవరు కూడా వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు వీళ్ళకు డబ్బులు ఇవ్వకూడదని ఎక్కడ ఏం లేనే. మొత్తం సాగులు ఉండేటోళ్ళకి అందరికీ డబ్బులు ఇచ్చినాం. ఎవరిని కూడా పొరపాటున కూడా వాళ్ళని ఎవరిని అన్యాయం జరగకూడదు రైతు అనే వానికని చేసాం. ఇట్టంది ఈ రోజు వరకు కూడా మనం ఏదన్నా ఎక్కడన్నా ఉంటే మనం చెప్పేసినాం కదా తేల్చుకోని. ఇప్పుడు పిన్నాపురంలో అంత భూమి ఇచ్చినాం, ఏదో బినామీ పేర్లు అది ఇది అనమాట, తేల్చండి అబ్బా అని చెప్పేసినాం, మాకేమో అభ్యంతరం లేదు అని చెప్తున్నాం. మీ మీద 5 ఏళ్ళు చాలా కామెంట్స్ వచ్చాయి. కామెంట్స్ కానీ పక్కన పెడితే చేసే డెవలప్మెంట్ కూడా ఉంది. అంటే ఓరవకల్లు దగ్గర ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ స్టోరేజ్ ఎనర్జీ ఒక ప్లాంట్ ఉంది కదా, విద్యుత్ ప్లాంట్. దాంతో రాష్ట్రానికి సంబంధించి అగ్రికల్చర్కి సంబంధించి 50% విద్యుత్ ఇక్కడ నుంచే వెళ్తోంది అని పవన్ కళ్యాణ్ గారు వచ్చి చెప్పేంత వరకు ఎవరికి తెలియదు. మీరు పవన్ కళ్యాణ్ గారు మేము చేసిన అభివృద్ధిని మెచ్చుకుంటున్నారు, హ్యాట్స్ ఆఫ్ అని కూడా అన్నారు. మీరు ఎందుకు చెప్పుకోలేకపోయినారు? నాకు అర్థం కాలేదు. మేము చెప్పినాం అబ్బా, అప్పుడు ఎవరికి బయట పవన్ కళ్యాణ్ చెప్పేంత వరకు ఎవరికి తెలియదు. రాష్ట్రంలో అగ్రికల్చర్ కావాల్సిన 50% ఇక్కడ నుంచి వస్తుందా అనేసి మీకు ఒకటి చెప్తాను. ఆడ ఎందుకు దాన్ని పబ్లిసిటీ చేయలేదంటే, పబ్లిసిటీ చేసే దగ్గర 3,000-4,000 ఎకరాలు తీసుకోవాలి. వచ్చి ఆడ ప్రాబ్లం క్రియేట్ అయితే ప్రాబ్లం అయిపోతుంది. ప్రతి ఒక్కరు వచ్చి మళ్ళీ లేనిపోయింది అది ఇదని చెప్తే ఇబ్బంది అవుతుంది. రైతులతో మళ్ళా ఆడ ఎవరొకరు వచ్చే ప్రాజెక్ట్ ఇబ్బంది అయిపోతుంది. మొత్తం ఎక్కడ కూడా రైతులకు ప్రాబ్లం లేకుండా రైతులను కూర్చోబెట్టే, కంపెనీలను కూర్చోబెట్టే, వాళ్ళు ఎంత డబ్బులు అడిగితే అంత కంపెనీలు మన మీద బాధపడినా కూడా వాళ్ళకు ఉండే ఎస్టిమేషన్ కాస్ట్ కంటే కూడా ఒక 30 crores పైన డబ్బులు మనం రైతులకు అందరు కూడా ఎక్స్ట్రా డబ్బులు ఇప్పించాం. వాళ్ళకి ఇచ్చేయండి, రైతులు అన్యాయం అయిపోతారు, వాళ్ళు బాగుంటేనే మీకు ఇబ్బంది ఉండదు, లేకుంటే ఇబ్బంది అయిపోతుంది. మొత్తం వాళ్ళు మన మాట కాదనకుండానే మొత్తం 30 కోట్ల పైనే డబ్బులు ఎక్సెస్ పేమెంట్ ఇప్పించినాం రైతులకు. ఇప్పుడు అవన్నీ కూడా మొత్తం దానికి చేసిన డెవలప్మెంట్ చెప్పుకోవడానికి సంబంధం ఏంటి చెప్పింటే, ఇప్పుడు దాన్ని చేయడానికి ఏమంటే ఆడ కొద్దిగా ప్రాబ్లం. ఇప్పుడు అవన్నీ కూడా మనం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం అంతా మీడియాలో వచ్చేసింది. అంటే పెద్దగా ప్రచారం జరగలేదు, కానీ ఇది దాని గురించి పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు పెద్ద ప్రచారం అయింది. మా ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని పవన్ కళ్యాణ్ గారు మెచ్చుకుంటున్నారు, హ్యాట్స్ ఆఫ్ అనడం అనేది బాగా ప్రచారం అయింది. అది మీరు ఆ రోజు గట్టిగా చెప్పుకొని ఉంటే బాగుండేది కదా, మీకు కొంత లాభించేది కదా ఎన్నికల్లో. అదే అంటే చెప్పినాం మనం ఇవన్నీ చేసినది. కానీ ఇంకా ప్రజలు చంద్రబాబు నాయుడు ఏదో చేశాడు, సూపర్ 6లు అన్ని పాపం వాళ్ళు ఇళ్ళ కాడ తెచ్చి పెడతానుకునే. ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను, మీకు ఇంకొకటి అర్థం కాదు. ఒకటే మాకు అంతకు ముందు ఇప్పుడు ఊళ్ళో లేకపోతుంటాం కదా, ఊళ్ళో ప్రజలు మాకు అంతకు ముందు ఎమ్మెల్యేగా ఎట్లనో అంతేమంది వస్తున్నారు. మళ్ళీ మమ్మల్ని ఏదో ఓడిపోయినాము, మేము ఎమ్మెల్యేగా లేవని ప్రజలు ఫీల్ కావడంలే. ఓకే, వాళ్ళే చెప్తున్నారు, సార్ నమ్మి మోసపోయినాం సార్. ఇంకా నిజమా? ఇళ్ళ కాడికి పోతే చెప్తారు మేము అవన్నీ వస్తాయనుకున్నాం, కానీ మాకు లాస్ట్ వచ్చేటి కూడా పోయినాయి సార్. ఈ వీడియో చూసే ప్రజలు మీరే కామెంట్ అండి, నిజంగా మీరు అలా ఫీల్ అవుతున్నారా? నమ్మి మోసపోయాము, అనవసరంగా ఓట్లు వేసామని బాధపడుతున్నారా? కాట్సాని రాంభూపాల్రెడ్డి గారి వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తే కామెంట్ చేయండి కింద. 100%. ఇప్పుడు మీకు ఒకటి చెప్తానండి, ఎవరైనా సరే వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నాడు నేడు కింద స్కూల్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు స్కూళ్ళ పరిస్థితి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పండి. అమ్మఒడి ఇచ్చినాం, రైతు భరోసా ఇచ్చినాం, వైఎస్ఆర్ చేయుత, వైఎస్ఆర్ ఆసరా ఇచ్చినాం, కుల వృత్తులకు డబ్బులు ఇచ్చినాం, ఆటో వాళ్ళకు 10,000 డబ్బులు ఇచ్చినాం. వీళ్ళేం ఇవ్వలేదు. ఉద్యోగస్తులు సరైన సమయంలో జీతాలు ఇవ్వలేకపోయినారు, వాళ్ళకి చెల్లించి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు, రైట్ అండి. నారాజు గారు రిటైర్డ్ అయితే ఇప్పటికి మీ ప్రభుత్వంలో రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులు ఇంతవరకైతే సెటిల్మెంట్ కాలేదంటే డబ్బులు పాపం ఉద్యోగస్తులు. అట్లా కాదండి. ఇప్పుడు మీకు ఒకటి చెప్తానండి, చంద్రబాబు నాయుడు టైంలో ఉండే పరిస్థితి ఇప్పుడు సరే మేము ఏదో పొరపాటు చేసాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అవన్నీ చేయాలి కదా. ఎందుకు 77,000 కోట్లు అప్పు చేసినట్టు చెప్పండి. 72,000 కోట్లు అప్పులు తీర్చడానికే దావోస్ వస్తూ ఏపీకి త్వరలో శుభవార్త అని లోకేష్ బాబు చెప్పినారు, మీరు అది గమనించాలి. మంచిదండి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు 1,72,000 కోట్లు, 78 కోట్లు, 78,000 కోట్లు. మహారాష్ట్ర వాళ్ళు 13 లక్షల కోట్లు. ఆంధ్రప్రదేశ్ అంటారు శుభవార్త త్వరలో కాగ్నిజెంట్తో కలిసారు, చాలా
ప్రాజెక్టులు వస్తున్నాయండి, వాళ్ళు శుభవార్త మంచిదండి. ఎందుకంత మీ అట్లాంటి మీడియా వాళ్ళందరూ మీరు హైఫై చేసేటోళ్ళు ఉంటే ఏం లేదు చేయడం లేదు. శుభవార్త అన్నాడు కదా, శుభవార్త ఏందో 2 రోజులు ఉంటే వింటాం మీ కదా. అట్లాంటి మీడియా వాళ్ళు సపోర్ట్ చేసి మాట్లాడే వాళ్ళు మళ్ళా మమ్మల్ని అంటారు మీరు మీరు ఇంకా ఏం అంతకంటే ఇప్పుడైనా కానీ మనం వస్తువు కొనడానికి పోతాము. ఇప్పుడు మీరు నాతో ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చినాడు, నువ్వు నాతో ఇంటర్వ్యూ తీసుకోకుండా రేపు ఇస్తానని చెప్పినాడని నువ్వు చెప్తే ఎట్లా ఉంటుంది ఒకసారి చెప్పు. ఇబ్బందికరమే. పరిశ్రమలు తీసుకెళ్ళడానికి పోయి మళ్ళా శుభవార్త వింటాం అది ఇది అని మాట్లాడితే ఎట్లా ఉంటుందో. వాళ్ళు అంటున్నారు కదా, ఆనాటి కోడిగుడ్ల మంత్రి అమర్నాథ్ గారు ఏం తెచ్చారు, సమ్మిట్ పెట్టి విశాఖపట్నంలో సమ్మిట్ పెట్టి ఏం సాధించారని వాళ్ళు కూడా అంటున్నారు కదా, మీరేం సాధించారు? అట్లా కాదు, మేము మా గ్రీన్ కో ప్రాజెక్ట్ ఒకటి, మావన్నీ కొన్ని విశాఖపట్నం ఇవన్నీ కూడా మొత్తం మేము చేసినటువన్నీ మా దురదృష్టం. కియా కిందకే కదా, కియా కింద అంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే కియా మాట్లాడేది. ఇప్పుడు మా దురదృష్టం ఏమిటంటే, మాకు ఒకటే బాధ ఏమిటంటే, మంచి పనులు చేసిందంతా తెలుగుదేశం వాళ్ళు చెడగొట్టినాను కూడా వైఎస్ఆర్సీపీలో చెడగొట్టినారు. ఈ కర్మ మాకు ఏం చెప్పు. ఇప్పుడు మీడియా తానా తందన అనే మీడియా ఉన్నంతసేపు మమ్మల్ని కలపొద్దండి, తానా తందన అనుకునే పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చేస్తాం చెప్పు. మొత్తం అంతా కూడా ఇంకా ఏం జరిగినని కూడా దాన్ని సపోర్ట్ చేసే మాట్లాడే విధంగా ఉన్నప్పుడు ఎవరం ఏం చేయలేముగా. అవునన్నా, ఇన్ని కామెంట్స్ వస్తున్నాయి. ఒకటి మనలో అనమాట, నాకు కావాలంటే షోలో చెప్పండి, మీరు ఇసుకలో ఎంత సంపాదించింటారన్నా అన్న? అలా చూడొద్దన్న, భయం అవుతుంది. నా ఇంటికి ఇసుక డబ్బులు పెట్టుకున్నా. ఏందన్న ఇది? తొగురు ఆర్థర్ గారు ఆయన ఇంటికి ఇసుక కొన్నారంట, మీరు ఎమ్మెల్యేగా ఉండి మీ దగ్గర ఇసుక ర్యాంపులు ఉన్నాయి, మీరు ఇంటికి మీరు అట్లా కాదు నాగరాజు, మీకు తెలియదు ఒకటే, మీరు అందరు కూడా రాంభూపాల్ రెడ్డికి ఇసుక ఎక్కడ ఉంది ఒకటి చెప్పండి. మీకు ఒకటి చెప్తానండి, ఇప్పుడు అంద్రిలో ఉండే ఇసుక లక్ష్మీపురము, పందిపాడు, బస్తిపాడు ఇవన్నీ కూడా మనం మొదటి నుంచి కూడా కర్నూలుకు వచ్చిన వాళ్ళ నుంచి ఒక సిస్టమ్ పెట్టాం. ఈ రైతులందరూ కూడా అంద్రిలో నుంచి ఇసుక తీయకూడదు అనేది ఆ రోజు నుంచి వాళ్ళ సపోర్టు, మనం సపోర్ట్ చేసాం రైతులకు. ఈ రోజు వరకు కూడా మనం దాన్ని తీనియడం లేదు. ఇంకా ఎక్కడ రాంభూపాల్ రెడ్డి ఇసుక తెచ్చింటాడు నువ్వు చెప్పబ్బా. ఇంకా ఊరికే ప్రతి ఒక్కరు మాట్లాడే మాటలు, మేమేమన్నా డంపులు పెట్టి ఇసుక సప్లై చేసినామా లేకుంటే ఇంకొకరి అనేది. ఇప్పుడు నా ఇంటికే నేను ఇసుక డబ్బులు పెట్టుకున్నాను, ఇంకొకరికి ఏమన్నా ఉంటే ఇప్పుడు మాకు మీరు అందరు కూడా తెలియదు ఒకటే, బయట మీరంతా ఎవడో చెప్పిన మాటలు వినేది. మాకు ఇసుక ఇప్పుడు ఉండేది అప్పుడప్పుడు నేను మీడియాలో చదివినట్టు, మీడియా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. మీకు ఒకటి చెప్తాను, ఇప్పుడు కోడుమూరు నియోజకవర్గము అక్కడ వాళ్ళకు అక్కడ ఉండాయి తప్ప రాంభూపాల్ రెడ్డికి ఎక్కడ ఏమీ కూడా ఇసుకలు ఏమి లేవు. పక్క 100% ఇంటికి మొత్తం ఇసుక కొన్నారు. ఇంటికి అప్పుడు ఎమ్మెల్యేగా అప్పుడు ఈ మనకు ఈ మొత్తం బండ్లతోనే ఇసుక తోలించుకున్నాం మనం. అప్పుడు ఇది లేదు కదా. పెద్ద విజయసాయి రెడ్డి గారు హైదరాబాద్లో ఒక బినామీని పెట్టి పెద్ద ఎత్తున ఇసుక వ్యాపారం చేశారు. వసంత కృష్ణప్రసాద్ గారు అయితేనేమి, కైలి అనిల్ అని ఒక పామర్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన అయితేనేమి, ఇంత పెద్ద ఎత్తున వీళ్ళంతా బాగా పంచుకున్నారు, ఇసుక ర్యాంపుల్ని పంచుకున్నారు. అది ఇది అనేసి మాకు మేము ఎవరం పంచుకోలేకపోయినాం బా. మీకు ఒకటి చెప్తాను, ప్రజలు ఎవరు చెప్పినా మా మాట నమ్మరు. మేము ఊరికెప్పుడు ఇంత వర్కులు జరిగినా కూడా ఒక్కరు కూడా ₹1 డబ్బులు చూస్తామంటే ఇవ్వలేదు. అదన్నా 2014లో మీరు పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థి కింద పోటీ చేసింది, మీరు సెకండ్ ప్లేస్ వచ్చారన్న. దాదాపు 65,000 70,000 ఓట్లు వచ్చాయన్న మీకు. ఇప్పుడు సెకండ్ ప్లేస్ వచ్చారు, 72,000 అంటే చాలా గ్రేట్. స్వతంత్ర అభ్యర్థి కింద చేస్తే ఎందుకన్నా అసలు అధికార పక్షం నుంచి బరిలోకి దిగని మీరు ఇంత మెజార్టీతో ఓడిపోవడానికి అంత వ్యతిరేకత? మీకు ఒకటి చెప్తాను, ఇప్పటికైనా కూడా 1,15,000 ఓట్లు వచ్చినాయి. మీకు ఒకటి చెప్తాను, మీరు టౌన్ 2 లక్షల ఓట్లతోనే మనం మైనస్ అయిపోయినాం. మనకు పల్లెటూళ్ళన్నీ కూడా తగ్గిపోయినాయి. అంతా అవన్నీ కూడా 10,000 15,000 లోపలే వచ్చేసాయి. వీటికి వచ్చేళ్ళకి ఎక్కువ వచ్చింది అంతేగా. అంటే ఈ బళ్ళారి చౌరస్తా కేశవ్ హాస్పిటల్ పక్కన కూడా ఒక ల్యాండ్ ఇష్యూ అయింది, వాళ్ళంతా కోర్టుకు వెళ్ళారు. అప్పుడు అది నాకు సంబంధమే లేదు బా. మాకు ఎవడో దాని పోయేటోడు కొట్లాడితే కూడా రాంభూపాల్ రెడ్డి వచ్చిందన్న మనకు. ఇప్పుడు నీకు చెప్తాను, మునగాలపాడులో ఎవరో దాని పోయేటోళ్ళు తెలుగుదేశం వాళ్ళు చెప్పినారంట. నీకు ఇమ్మీడియట్గా తెలుగుదేశం వాళ్ళకి పోయి ఎవరి పేరు చెప్పినా కూడా యాక్షన్ తీసుకోరు. కానీ రాంభూపాల్ రెడ్డి మనుషులు కబ్జా చేస్తామని చెప్పి అర్జీ రాసి ఇచ్చేసి ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటారు. అంతే అంటారా? కాదన్నా, మీరంతా నిజాయితీగా ఉంటారు కదా,
హైదరాబాద్లో ఎందుకు మీ ఇల్లులని కూల్ చేశారు? హైదరాబాద్లో బాగా మీకు మీరు అందరు మీ మీడియాకు నమస్కారం అయ్యా. అట కాదు, నాది హైడ్రాలో నా బిల్డింగ్ లేదు, ఏం లేదు. మీకు అందరికి నమస్కారం పెట్టి అట్ట కాదు మీకు ఒకటి చెప్తాను. మిమ్మల్ని అందరినీ కూడా ఆ కూల్చిన బిల్డింగ్ స్థలము నాకు ఇప్పిస్తే మీ పేరు పెట్టుకొని అంటే చూడబ్బా, నీకు 50% ఇచ్చేస్తాను. అడుగు. ఆ బిల్డింగ్ కూలగొట్టే స్థలం, బిల్డింగ్ ఐరేజ్ బిల్డింగ్లు కూలగొట్టారు కదా, ఆ స్థలం ఎంత ఉందో అది నా పేరు ఇప్పించేస్తే 50% కాదు 70% నువ్వే తీసుకో. 30% నువ్వు ఎవరికైనా ఇచ్చుకోబ్బా, ఎవరికైనా ఇచ్చుకో. 30% చాలు నాకు. అంతేనంట. మీకు డబ్బులు అది చేదైనా ఆ ల్యాండ్ ఎవరిదో బండి ల్యాండ్ కోసం నేను మాట్లాడితే వాళ్ళు ఎవరు అదే నా దానికి ఉండే పక్కన నాకు 10.5 ఎకరా ఉంది. మా పాపది, నా శిస్లా రమేష్ మాది కొనేదంతా. పక్కన ప్లాట్లు అందరం కొనేటివి ఉన్నాయి. అంతే తప్ప దానికి తొందరపడి ఆ రంగనాథ్ ఆ కాంపౌండ్ వాళ్ళు పడగొట్టినాడు. అంతే తప్ప మా దగ్గర మేము బిల్డింగ్ లేవు, ఏమి లేవు. ఇప్పుడే వాళ్ళే అమీన్పూర్ తహసీల్దార్ వాళ్ళందరూ కొలతలు కొలిచి బౌండరీలు ఫిక్స్ చేస్తున్నారు. మాకు కూడా మంచి, నేనే పోయి డైరెక్ట్గా కలెక్టర్ దగ్గరికి పోయి మాట్లాడినాను. నేను అంతా ఓపెన్ అనమాట. నేను చెప్పిన కలెక్టర్ అమ్మ, మాకు మిమ్మల్ని రిక్వెస్ట్ ఒకటే, కలెక్టర్గా మిమ్మల్ని అడుగుతున్నది ఒకటే, మాకేం మీరు ఫేవర్ వద్దు, ఏం వద్దు, మీరు ఉన్నట్టు కొలతలు కొలిపించి మా ల్యాండ్ మాకు ఉన్నది మాకు హ్యాండ్ ఓవర్ చేయండి, మాకు అంతకంటే ఏం లేదని. ఇమీడియట్గా మీరు అట్లా అడిగేటప్పుడు నేనే లెటర్ ఇచ్చి వచ్చినాను, మాకు కొలిచి ఇవ్వండి. వాళ్ళు కొలతలు కొలిచి ఇస్తున్నారు. మాకేం చూద్దాం, ఎవరికి ఎంత తక్కువ, ఎవరికి ఎంత ప్రాప్తి ఉంటే అంత. మాకేం, నీకు ఒకటి చెప్తాను, రాంభూపాల్ అనే వ్యక్తి పొరపాటున కూడా ఎవరిని అన్యాయం చేసే, నా సొమ్ము నేను పొరపాటున కూడా దౌర్జన్యంగా, మీకు ఒకటి చెప్తాను, నాకు డబ్బులే ప్రధానము, డబ్బులే కావాలనుకునే పాటైతే ఇప్పుడు కాదు. నేను పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్గా ఎవరికి ఇవ్వని మర్యాద కాటసాని రాంభూపాల్ రెడ్డికి ఇచ్చినాడు. వీళ్ళకి ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వకపోయినా కూడా పివి నరసింహారావు, నేను ఢిల్లీకి పోతే నాకు ఒకటే స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్, ఆయన ఏవిఆర్ కృష్ణమూర్తిని, ఆయన ఓఎస్డి, ఎవరికి ఇచ్చినాను రాంభూపాల్ రెడ్డి వస్తే నాతో ఖచ్చితంగా ఏదో ఒక టైంలో మాట్లాడి ఇచ్చేసామని చెప్పి. అంత ఉన్నప్పుడు పొరపాటున కూడా ఒక్కరోజు కూడా. రాజకీయాల్లో మీ విలువల గురించి నాకు తెలిసిన, మీకు ఎంత వాల్యూస్ అనేది గురించి, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నను మంత్రి చేయాలని కూడా ఆయనకు కూడా కోరిక ఉంది. మీరు 6 సార్లు గెలిచిన మంత్రి కాలేకపోయారనేది. నేను స్ట్రైట్ కడతా, దీక్షలో ఉండగా నాకు స్ట్రైట్ చెప్పాలన్నా, మీరు చేస్తున్న వ్యాపారాలు ఏంటి ఉన్నా, మీరు ఏం వ్యాపారం? మనం మా మహేశ్వర కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది. కాంట్రాక్ట్లు చేస్తుంటాం. ఏం కాంట్రాక్ట్? ఇప్పుడు రోడ్డు కాంట్రాక్ట్లు ఇవన్నీ చేస్తున్నాం మనం మొదటి నుంచి కూడా. ఇప్పుడే కాదు, మనం బనగానపల్లి నుంచి కూడా మనం అది 91 నుంచి కూడా కాంట్రాక్ట్ ఫీల్డ్లోనే. అప్పుడు మేము ఈశ్వరుడు అనే కంపెనీలో ఉన్నాము షేరు, దాని నుంచి బయటకు వచ్చి మనం కంపెనీ పెట్టుకొని చేస్తున్నాం. ఇంకా హైదరాబాద్లో చిన్న నా కొడుకు ఇప్పుడు ఏదైనా మనం రియల్ ఎస్టేట్ అది తప్ప ఇంకా మనం ఏం లేదు. ఎలాంటి అక్రమార్జన లేదంతా న్యాయబద్ధంగానే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ న్యాయబద్ధంగానే ఆదాయం అంతా కూడా. మేము అందరి మాదిరి డబ్బులు మా దగ్గర ఉండిందంటే బయట ప్రపంచంలో మా దగ్గర 1000 కోట్లు ఉన్నాయనుకుంటారు. మంచిది, వాళ్ళ నుంచైనా దేవుని ఎప్పుడైనా నేను కోరుకున్నది ఎప్పుడేమంటే వీళ్ళందరూ కూడా నా దగ్గర 1000 కోట్లు ఉండే, ఆ కోట్లు ఎట్లా వచ్చేది మార్గం చూపించమని. బయట నుంచి ఆ కాంపౌండ్ ఇల్లు చూసి అదే అనుకుంటారు అందరూ కూడా. ఇంత పెద్ద కాంపౌండ్, అప్పో ఇల్లు, అసలు ఏమిది కాటసాని రాంభూపాల్ అమ్మ అంటున్నారంతా. నేను ఈ ఇల్లు కట్టడం తప్ప అంటే ఇంత అందంగా ఇంత పెద్ద ప్రహరీ, మీకు ఒకటి చెప్తాను. ఇప్పుడు ఇది నీకు నేను ఇది స్థలం కూడా కొనేది కూడా ఇది ఒక దుర్గా ప్రసాద్ అని అతను ఇది అప్పుడు నేను ఈడ ఇల్లు కట్టాలకు ఈడ సెంట్ అంతా ₹1,00,000 1,50,000 కంటే లేదు మొత్తం ఇదంతా కూడా. నేను ఇల్లు 2007లో కొనేప్పుడు 1,50,000 2 లక్షలు పెట్టి కొన్నాము ఇది సెంటు. ఒకవేళ మేము డబ్బులు ఇచ్చిన అది కూడా మాట్లాడింది నేను. అతను ఆంధ్ర బ్యాంకులో షూరిటీ పెట్టింటే ఆయనే చెప్పి ఆంధ్ర బ్యాంకులో వచ్చి మాట్లాడి వాళ్ళకు డబ్బులు కట్టించి దీన్ని రిలీజ్ చేయించి ఆయనతో రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇల్లు కట్టి. జిల్లాలో ఇప్పుడు అంతా యువ నాయకులంతా ఒకరొకరు బయటకు వస్తున్నారు. బాలనాగిరెడ్డి గారి కుమారుడు ధరణి రెడ్డి అంట, మళ్ళీ బుగ్గన గారి కుమారుడు అప్పుడే తిరిగేస్తున్నారు. అంతా ఇట్లా ఒక్కొక్కరుగా అంతా యువ నాయకులంతా బయటకు వచ్చేస్తున్నారు. మరి మీ కుమారుడు కాటసాని నరసింహారెడ్డి ఎప్పుడు రాబోతున్నారు? వాళ్ళకి ఎప్పుడు ఇంట్రెస్ట్ అయితే అప్పుడు వచ్చేస్తాడు అంతేనా? ఇప్పుడు మీరు ఇంకా వెల్కమ్ చెప్పట్లేదా? అంటే ఇప్పటికీ తండ్రి చాటు కొడుకుగానే ఉన్నాడు. అంటే రాజకీయాల్లో తండ్రిని ఫాలో అవుతూ తండ్రికి అండా దండగా ఉంటాడు. డైరెక్ట్ గా ఆయన ఎప్పుడు రాబోతున్నాడు? డైరెక్ట్ ఎంట్రీ టైం ఉంది, టైం వచ్చేస్తాడు అంతే. అంతేనా? అంటే రాంభూపాల్ రెడ్డి గారు ఇంకొకసారి గెలిచి మంత్రి అయినాక వస్తాడా,
అంటే ఆ మంత్రి కావాలన్న కోరిక నెరవేరక ముందే ఆయన వస్తాడా? చూసాం, దేవుడు ఎట్లా రాసింటే అట్లా జరుగుతుంది అంతే. 2029కి మరి మీరు పోటీ చేస్తారా, నరసింహారెడ్డికి అవకాశం ఇస్తారా? దాన్ని బట్టి ఎవరు పోటీ చేస్తారో అప్పుడు నిర్ణయిస్తాం అంతే. కానీ అప్పట్లో మీకు ఫ్యాక్షన్ నేతగా ఉన్నా కూడా కాలకు 2004 తర్వాత మీరు చాలా సౌమ్యులు అయిపోయారు. మీ మాట తీరు కానీ అంతా కూడా మారిపోయింది, చాలా ప్రేమగా ఉంటారు. కానీ నరసింహారెడ్డిలో మాత్రం కాస్త దూకుడు ఎక్కువ అంటున్నారు. ఏం లేదు, ఎవరితో మాట్లాడినా కూడా మాట్లాడు, ఊరికే వీళ్ళు మాట్లాడని తప్ప. ఇంకా మనమన్నా అప్పుడప్పుడన్నా సీరియస్ అయితే అంటాం, ఇప్పుడు అది కూడా సీరియస్ కాదు. అందరితో చాలా, ఇప్పుడు ఈ కార్యకర్తలతో నాయకులతో చాలా కలిసిపోతాడు. ఎవరు అందరూ వచ్చి ఫ్రీగా మాట్లాడిపోతుంటారు. మనతోనే రంగారు అంతా అది వెనకాడతారేమో, కానీ నరసింహాడి దగ్గర చాలా ఫ్రీగా మాట్లాడిపోతారు. పార్టీ బాగా వీక్ అవుతున్నట్టుంది కదా మీది. నమ్ముకున్న అంత నమ్మిన వారు అంతా వెళ్ళిపోదు. అటు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు బంధువై ఉండి దూరం అయిపోయారు. నిన్నటి రోజు విజయసాయిరెడ్డి గారు, పార్టీలో నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి గారు కూడా వెళ్ళిపోయారు. వెళ్తూ మోదీని, అమిత్ షాని పొగిడారు. చంద్రబాబుతో రాజకీయ విభేదాలే తప్పితే వ్యక్తిగత విభేదాలు లేవన్నారు. పవన్ కళ్యాణ్ గారితో నాకు ఎప్పటి నుంచో స్నేహం ఉంది, మంచి స్నేహితుడు అన్నట్టు మాట్లాడారు. ఇంత చేశారు కదా. మా జగన్మోహన్ రెడ్డి ఏమో విమర్శించలేదు కదా. అదే కానీ వీళ్ళందరినీ పొగిడాడు కదా. అట్లా కాదబ్బా, అట్లా కాదు. నీకు ఒకటి చెప్తాను, మా జగన్మోహన్ రెడ్డిని ఏం మాట్లాడలేదు కదా. జగన్మోహన్ రెడ్డికి మంచి జరగాలనే కోరుకుంటానని చెప్పి, కానీ వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేశారు. చంద్రబాబుతో రాజకీయ విభేదాలు తప్పితే వ్యక్తిగతంగా లేదన్నారు. పవన్ కళ్యాణ్ గారు మాకందరికి కాదు, మీకు ఒకటి చెప్తాను, మాకందరికి కూడా చంద్రబాబుతో ఏమన్నా వ్యక్తిగతంగా ఏమైనా కక్ష ఉంటుందో చెప్పు, రాజకీయంగా తప్ప. ఇప్పుడు గౌరీంగారెడ్డి వాళ్ళు ఉన్నారు, రాజకీయంగా ప్రత్యర్థులే తప్ప, లేకుంటే ఏమైనా మాకేమైనా వాళ్ళకేమైనా మాకేమైనా ఉంటుందా చెప్పు. రాజకీయంగా మాట్లాడుకుంటాం తప్ప వ్యక్తిగతంగా ఏం మాట్లాడుకోదు, అవసరం ఏముంటుంది చెప్పు. ఇప్పుడు పార్టీ ఏం బలహీన పడలేదంటారా? పెద్ద వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు కదా అటు ఇటు. ఇప్పుడు ఎమ్మెల్సీలు అంతా రాజీనామా చేస్తున్నారు. త్వరలో ఎమ్మెల్సీ యేసరత్నం గారు కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తొగురు ఆర్థర్ గారు చూసి ఎన్నికలకు ముందే వెళ్ళిపోయారు. జయరాం గారు ఇక్కడ మీరు నువ్వు గెలవలేవు, ఆ నియోజకవర్గంలో మీరు గెలలేరు, కర్నూలు ఎంపీగా వెళ్ళండి అంటే గిన నాకు ఎమ్మెల్యేనే కావాలని గుంతకల్లికి పోయి బస్తీ మీద సవాలని గెలిచాడు కదా ఆయన. ఆలూరు నియోజకవర్గము మీరు ఇమ్మన్నారు, కర్నూలుకు పోమన్నారు. నేను కర్నూలుకు పోను, నేను పోటీ చేసి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా, నేను గెలవనన్నారు కదా, ఈ నియోజకవర్గం పక్క నియోజకవర్గంపై గెలుస్తా చూడండి అని తొడగొట్టి సవాల్ చేసి మరీ గెలిచాడు కదా జయరాం గారు. ఇంతమంది మీ పార్టీని వీడిపోయినారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అండి సొంత బంధువు అండి, ఆయన వీడిపోయారు. మీరు అవన్నీ అంత పెద్ద విషయాలు అడిగితే నేనేం చెప్పగలను చెప్పు నీకు. నాకు ఇప్పుడు నువ్వు ఈ పాండ్యం నియోజకవర్గం లేకుంటే కర్నూలు జిల్లా అడుగు చెప్తా. జిల్లా లీడర్ మీరు, పార్టీలో జగన్ గారి తర్వాత విజయసాయిరెడ్డి గారు అంతటి వాళ్ళు, ఆయన వదిలిపెట్టిపోతారు. మీకు చెప్తానండి, ఇప్పుడు నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాబట్టి అన్ని విషయాలు తెలుసండా కాబట్టి నీకు చెప్పమంటే చెప్తా. నువ్వు ఒకటేసారి అంత పెద్దగా అడిగితే మనకి ఏం తెలుసా చెప్పు. వాళ్ళకు ఉండేది ఏమిదో ఏదో, వాళ్ళకి ఏం, మన జగన్మోహన్ రెడ్డి ఫారిన్ నుంచి వచ్చిన తర్వాత ఏం పట్టారో చూస్తాం. నంద్యాల జిల్లా అధ్యక్షుడు చెప్పండి, ఈసారి మీ నంద్యాల జిల్లాలో పార్టీ అభివృద్ధికి మీరు ఏం చేయబోతున్నారు? అసలు ఖచ్చితంగా ప్రజలు మమ్మల్ని మెచ్చే విధంగా, ఇప్పుడు ప్రజలకు అందరికి కూడా భ్రమ వీడిపోయింది, వీళ్ళు ఏం చేయలేరని తెలిసిపోయింది. ఎందుకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు, అవతల బుడ్డ రాజశేఖర రెడ్డి గారు, అఖిలప్రియ గారు, ఎన్ఎండి ఫరూక్ గారు అంతా వీళ్ళంతా ధూమ్ధామ్ చేస్తున్నారు కదా. అసలు ఇంకా వాళ్ళని మనం వ్యక్తిగతంగా మాట్లాడడం బాగుండదు, దాని గురించి అవసరం లేదు. మా పార్టీ ఖచ్చితంగా మేము బలోపేతం అవుతాం. ఖచ్చితంగా మళ్ళీ 2029 లేకుంటే జమిలీ ఎలక్షన్లు అయితే ఖచ్చితంగా మళ్ళీ మేము అధికారంలోకి వచ్చేది గ్యారంటీ. కళ ఏమన్నా వచ్చింది రాత్రి మామూలుగా? ఖచ్చితంగా మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం. అదేనండి, ఏమన్నా మాలేశారు కదా రాత్రి, ఏమైనా కళలోకి ఏమైనా వచ్చిందా అంటే? మీరు వస్తారని మనకు ముందు తెలిసింటే కళ కానిందాము, మీరు వస్తారని తెలియదు కదా, లేకుంటే కళ కానిందాము. కళ కదా, వాస్తవం మాట్లాడుతున్నారు. ఓకే, ఫైనల్ కూడా చెప్పండి. నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా మీరున్నారు, అందరు నాయకులు కావచ్చు, యువ నాయకులు అందరూ కూడా మీకు అందుబాటులో ఉన్నారా? అందరూ ఉన్నారు. అందరినీ సమీకరించుకొని అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి పార్టీ బలోపేతానికి 100% కృషి చేస్తారు. 100% చేయాల్సింది ఇంకా బాధ్యత. జిల్లా అధ్యక్షుడిగా ఒకవేళ ఇదే జిల్లా అధ్యక్షుడు 2029 ఎన్నికలకు పోతే నంద్యాల జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు గెలుస్తారు మీరు? ఇప్పుడు నీకు ఒకటి చెప్తానండి, ఇప్పుడు తెలుగుదేశం ఎలక్షన్ల ముందర ఎన్ని గెలుస్తారని వాళ్ళు కూడా చెప్పలేని పరిస్థితి. ఎలక్షన్ అయిపోయినాక చెప్పినాను. మనం ఎలక్షన్ ట్రెండ్ మొదలైతేనే చెప్తాం ఎన్ని గెలుస్తామని, ఆ రోజు చెప్తాం. చెప్తారు ఈ రోజు పరిస్థితిని బట్టి కాదు. ఈ రోజు పరిస్థితి ఏం చెప్తాం. ఇప్పుడు ఎలక్షన్లు దరిదాపుల్లో కూడా లేవు కదా. ఫైనల్ గా 2029లో మీరే పోటీ చేస్తారా? జగన్మోహన్ రెడ్డి ఇష్టం అంతే. ఓకే, ఇదే అండి కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు చెప్పింది. భూ కబ్జాల విషయంలో నిరూపిస్తే
మీడియా వారు నిరూపించిన మీడియా వారికి 50% ఇస్తామంటున్నారు, లేదా వాళ్ళు నిరూపించిన ఆస్తులని వాళ్ళకే రాసిస్తానంటున్నారు. లేకపోతే 2029లో మాత్రము జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే తానే పోటీ చేస్తానని, తాను కాని పక్షంలో ఎవరన్నది ప్రశ్నార్థకము. ఓకే, అది తెలుసుకోవాలంటే ఎలక్షన్స్ వరకు నా కొడుకు ఉంటాడు. ఇది ఫైనల్గా నాకు రావాల్సిన ఆన్సర్. ఆయన ఉంటే ఉంటాడు, లేదంటే ఆయన కుమారుడు, ఆయన వారసుడు, రాజకీయ వారసుడు కాట్సాని నరసింహారెడ్డి బరిలో ఉంటారు. ఓకే, ఇది అండి. మరి చూద్దాం. 8 నెలల కాలం అయిపోయింది. గౌరి చరితారెడ్డి గారు, శబరిరెడ్డి గారి భూ కబ్జాలపై ఎప్పుడు నిగ్గు తేలుస్తారనేది కూడా మనం కూడా వేచి చూద్దాం. థ్యాంక్ యూ.